ఇప్పటిదాకా మనం ఎన్నో విగ్రహాలు స్థాపిస్తూ వెళ్తున్నాం. సహస్ర శివలింగాలు పూర్తయినాయి, 108 ఋషిలింగాల ప్రతిష్ట పూర్తయింది, ఎన్నో దేవతా విగ్రహ మూర్తుల ప్రతిష్టలు జరిగినాయి. 9 అడుగుల అమ్మవారు, వీరభద్రుడు, కాలభైరవుడు, పంచలోహలింగేశ్వరుడు, స్ఫటికలింగేశ్వరుడు, కాలభైరవుడు, ఈ ప్రతిష్టలన్నీ అద్భుతంగా పూర్తయినాయి. 3 అడుగుల బంగారు శివలింగ ప్రతిష్ట కూడా దిగ్విజయంగా పూర్తయింది. 2-3 years బ్యాక్, 2 సంవత్సరాల కిందట బంగారు సాయిబాబాను ప్రతిష్ట చేయాలని చెప్పేసి నేను సంకల్పం చేశాను, అనౌన్స్మెంట్ ఇచ్చాను. చాలామంది పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ శక్త్యానుసారం బంగారు ఇచ్చారు. మరి బంగారు బాబాను పెట్టాలంటే ముందు ఒక పెద్ద ఆలయం నిర్మించాలి. మరి ఎంత పెద్ద ఆలయం అనేది డిజైన్ చేశాము అన్నప్పుడు దానికే కొన్ని కోట్లు కావాలి. ఈ లోపల కరోనా వచ్చింది, మొత్తము ఆ కార్యక్రమం అంతా సైలెంట్ అయిపోయింది. చూడండి, కొన్ని నెలలుగా ఒక దివ్య ప్రేరణ వచ్చింది నాకు. ఏమని? కాలము గడిచిపోతూ ఉన్నది, యు హ్యావ్ టు అవేక్. నువ్వు శివశక్తి సాయి సువర్ణ మందిరాన్ని నిర్మించాలి అన్నటువంటి దివ్య ప్రేరణ వచ్చింది. ఈ యొక్క ప్రేరణను దృష్టిలో పెట్టుకొని పరమాత్మ ఆదేశం వచ్చిందని చెప్పి ఇక టోటల్గా మనము భూమికి కూడా భూమి పూజ చేసాం. ఇంకా భూమి పూజ చేసి టెంపుల్ కడదాము అనుకునే సమయంలోనే వచ్చి పడింది కరోనా. చూసారా, మొత్తం మళ్ళీ వర్క్ అంతా ఆగిపోయింది. అక్కడ బంగారు బాబా వర్క్ ఆగిపోయింది, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ కూడా ఆగిపోయింది. మరికొన్ని నెలల కిందట ఇంకా ఒక దివ్య ప్రేరణ వచ్చింది, ఆదేశం వచ్చింది. అది ఏమిటంటే 5 బంగారు విగ్రహాలను మనము స్థాపన చేయబోతున్నాం వచ్చే శ్రావణ మాసంలోని. అదేంటి స్వామి అనుకుంటారేమో. వచ్చే శ్రావణ మాసం అంటే 2022 శ్రావణ మాసంలో 5 బంగారు విగ్రహాలను స్థాపన చేయబోతూ ఉన్నాం. 6 feet విగ్రహాలు, 5 కూడా. నెంబర్ 1 రుద్రుడు. చూడండి, ఇప్పటిదాకా రుద్రుని విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటేనే భయపడతారు. ఇప్పుడు మనము కనక రుద్ర ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాం. అంటే బంగారు రుద్ర ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాం, 6 అడుగుల స్వామి. ఇక రెండవది, నేను చిన్నప్పుడు పూజించినటువంటి కనకదుర్గమ్మ తల్లి. ప్రతిరోజు వెళ్ళి పూలు సమర్పించి, పసుపు కుంకుమ సమర్పించి, ఆయిల్ సమర్పించినటువంటి దేవతామూర్తి కనకదుర్గమ్మ. ఆ తల్లి ఫోటో ఎలా ఉంటుందో మక్కికి మక్కి, కనకదుర్గమ్మ ఫోటో మీరు చూసే ఉంటారు, నెక్స్ట్ మీకు చూపిస్తారు కాసేపైన తర్వాత. కనకదుర్గమ్మ తల్లి ఎట్లుందో మక్కికి మక్కి, అదే కలరింగ్, అదే ఎవ్రీథింగ్ అట్లే ఉంటుంది. ఆమె బంగారు విగ్రహంగా వస్తుంది. ఇక 3వ విగ్రహము, ఫస్ట్ రుద్రుడు, రుద్రుని పక్కనే కనకదుర్గమ్మ తల్లి, ఆ పక్కన 6 అడుగుల బంగారు శివలింగం వస్తుంది. ఇప్పుడు మనకు 3 అడుగుల బంగారు శివలింగం ఉన్నది, అది భక్తులకు ఇచ్చాను నేను, అంటే భక్తులు చేసుకోవడానికి ఇచ్చాను. ఇది గర్భగుడిలో ఉండేటువంటి శివలింగం, అది భక్తులకు అవకాశం ఉండదు. పరంపరాగతంగా వస్తున్నటువంటి పీఠాధిపతులు మాత్రమే అభిషేకాలు చేస్తారు ఆ మూర్తులకు. 6 అడుగుల మళ్ళీ శివలింగం ప్రతిష్ఠ జరుగుతుంది. పంచబ్రహ్మ శివలింగేశ్వరుడు అంటారు. అంటే 6 అడుగుల శివలింగము, సద్యోజాత వామదేవ తత్పురుష
అఘోర ఈశాన, 5 దిక్కుల్లోన ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, టాపు 5 దిక్కుల్లో చూసేటువంటి పంచబ్రహ్మలు స్వామి మీద వస్తారు. అంటే ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే శివలింగం వచ్చి శివలింగము లోపల సద్యోజాత స్వరూపం వస్తుంది. అంటే సాకార నిరాకార స్వరూపం 2 పక్కనే ఉంటాయి. అది స్పెషల్ థింగ్. ఇది 6 అడుగులు ఉంటుంది. తర్వాత 4వ విగ్రహము ఆదిపరాశక్తి, ఈ మహాతల్లి. ఈమె అష్టభుజి. బంగారు విగ్రహానికి అన్ని చేతులు ఉండడం అంటే చాలా కష్టము, మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన ఈ అమ్మవారే 6 అడుగుల 2 భుజాలు కలిగినటువంటి తల్లిగా చిత్రీకరణ జరుగుతుంది. సేమ్ అమ్మవారు. ఈ అమ్మవారే 6 అడుగుల అమ్మవారుగా, 2 చేతులు 2 కాళ్ళు, అంతే. సింహం ఉంటుంది మళ్ళీ. ఇంకా అష్టభుజి ఉండదు, ఎందుకంటే బంగారు అంతా కూడా కష్టం మెయింటైన్ చేయడం, తుడవడం చాలా కష్టంగా ఉంటుంది. 4వ విగ్రహం ఏం చెప్పాను, 2 భుజాలు కలిగినటువంటి అమ్మవారు, మన అమ్మవారు 6 అడుగులు. ఇక చివరి విగ్రహం ఇంకెవరు ఉంటారు, షిరిడి సాయిబాబా. ఆయన అందరికంటే ముందు అప్పుడు చెన్నైలో తయారవుతున్నాడు. చూడండి, బాబా చాలా స్పీడు ఇటువంటి విషయాల్లో. ఎందుకంటే విగ్రహారాధనకైనా పెద్ద వాల్యూ ఇస్తాడు. కాబట్టి ఆత్మస్వరూపులారా మీరు బాగా తెలుసుకోవాలి. వచ్చే శ్రావణ మాసానికి 20-22 శ్రావణ మాసంలో అనుకుంటున్నాం. ఆల్రెడీ భూమి పూజ జరిగిపోయింది. వితిన్ 10-15 డేస్లో ఇంకా దాని మీద పడతారు జనాలు. ప్రత్యేకంగా ఒక బ్యాచ్ని పిలిపించి వాళ్ళకు ఒక అకామిడేషన్ ఇచ్చి, ఇంకా కరోనా ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనసుల్లో కలవకుండా. అట్లా టాక్స్ అవుతూ ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనమైతే సంకల్పం చేస్తున్నాం ఏమని, వచ్చే శ్రావణ మాసానికి బంగారు శివశక్తి సాయి రుద్ర సాయి మహామందిర్. ఇక అటువంటి మందిరం మళ్ళీ మనం కట్టకపోవచ్చు ఇంకా ఈ ఆశ్రమంలోన. ఇట్ ద బిగ్గెస్ట్. అదే గర్భగుడి అంటారు దాన్ని. ఈ టోటల్ మహాపీఠానికి గర్భగుడి ఏమిటిది, అదే. సైజులు కూడా డిసైడ్ చేసాం, మొత్తం అంతా వచ్చేసింది. చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 108/207 ఇవన్నీ పిల్లర్స్. ఇక్కడ గోపురాలు వస్తాయి. పెద్ద గోపురాలు 3 వస్తాయి. ఏంటది, 90 ఫీట్ గోపురము, 45 ఫీట్ గోపురము, 45 ఫీట్ గోపురం. అంటే విగ్రహమూర్తుల పైన వస్తుంది. 108 × 207. 108 అంటే విడుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ప్లేస్ ఉంది కదా, ఇది 45. అంటే దీనికంటే 2.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 రెట్లు అనుకోండి. అంటే ఎంత పెద్ద మందిరం చూడండి. 207. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ హోమశాల వరకు ఇది 81 అంటారు దాన్ని. ఇది 207 అంటే 3 రెట్లు ఎక్కువ. ఈ రకంగా 108/207 ఒకటి. మరి టోటల్ లెంత్ ఎంత అంటే 243. టోటల్ సువర్ణ మందిరం యొక్క లెంత్ ఎంత అంటే 243 ఫీట్స్. 126 విడ్త్. ఇదంతా కారిడార్. భక్తులు ఇట్లా వచ్చి ఇట్లా కూర్చుంటారు. 72 ఫీట్లో ఏ పిల్లర్ ఉండదు. ఈ 72 ఫీట్లోనే 5 విగ్రహమూర్తులు వస్తాయి. తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ పిల్లర్స్, ఇది 18/18. ఇది 18/18. 9+9 అంటే ఉత్తరముఖంగా 9, దక్షిణముఖంగా 9 విగ్రహాలు పెట్టవచ్చు. మొత్తం 18 విగ్రహాలు వస్తాయి. మనము ఎవరినైతే బాగా ఆరాధిస్తున్నామో,
బాగా విశ్వసిస్తున్నామో, వాళ్ళ బోధలు వింటున్నామో, అంటే బుద్ధుడు, రమణ మహర్షి, యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, గురునానక్, ఇట్లా కబీర్ దాసు డిసైడ్ చేస్తాం ఎవరు వాళ్ళు అన్నది. 18 విగ్రహాలు వస్తాయి. 18 సిద్ధ గురువులు. వీళ్ళంతా మహాగురువులు. వీళ్ళు పండితులు కాదు, విద్వాంసులు కాదు, మహాగురువులు. 18 సిద్ధ గురువుల మధ్య మహారుద్రుడు, కనకదుర్గమ్మ తల్లి అంటే పార్వతీదేవి, పంచబ్రహ్మస్వరూపుడైనటువంటి 6 అడుగుల శివలింగం, బంగారు శివలింగం, తర్వాత ఆదిపరాశక్తి అంటే కుండలిని శక్తి అంటారు ఆమెని, ఇక షిరిడి సాయిబాబా 6 అడుగులు, అన్నీ కూడా 6 అడుగులే. ఈ రకంగా 18 సిద్ధ మహాగురువులు, తర్వాత 5 బంగారు విగ్రహమూర్తులు వస్తారు. వీళ్ళంతా గోల్డ్లో ఉంటారు, వీళ్ళంతా మామూలు విగ్రహాల్లో ఉంటారు, అంటే మార్బుల్ స్టోన్లో ఉంటారు. ఇదిగోండి, ఇది 90 ఫీట్ల విగ్రహం, 90 ఫీట్ల గోపురం. దిస్ ఇస్ ద గోపురం, 90 ఫీట్లు. ఇది 45 ఫీట్ గోపురం, ఇది 45 ఫీట్ గోపురం. 3 గోపురాలు వస్తాయి స్వామి మీద. ఇది కూడా మొత్తము స్ట్రక్చరల్, ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్. ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి కొన్ని నెలలు అయింది. ఏం చేస్తాం, కరోనా వచ్చి అన్నీ ఆగిపోయినాయి. ఇక టెంపుల్కు స్టార్టింగ్లోన 2 గోపురాలు వస్తాయి, 27 ఫీట్ 27 ఫీట్, అంటే 3 గోపురాలు, 5 గోపురాలు, 18 సిద్ధ గురువుల విగ్రహాలు, 5 6 అడుగుల బంగారు విగ్రహాలు వస్తాయి. బాబు పట్టుకెళ్ళి, ఇది ప్రోగ్రాం. సో కాబట్టి చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవా. చూడండి, ఎవరైతే బంగారు బాబా కోసం బంగారు ఇచ్చారో వాళ్ళ బంగారు కూడా 5 దేవతా విగ్రహమూర్తులకు వస్తుంది. అంటే ఏమిటిది, నీ యొక్క బంగారు ఎంతనగానేది. ఎందుకంటే అంతా కలిపి ముద్ద చేస్తారు, టోటల్గా కలుపుతారు, మొత్తం పిండి కలిపినట్లు. నువ్వు 1 తులమున్నా, 1 గ్రామున్నా, ఏమున్నా అదన్నీ మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెవులకున్నవి, కాళ్ళకున్నవి, మీరు అన్నీ రకరకాలుగా ఇస్తున్నారు. అవన్నీ ఏం చేస్తారు, అవన్నీ కరగదీస్తారు. కరగదీసి ప్యూర్ గోల్డ్ తీసుకుంటాం. ఆ ప్యూర్ గోల్డే మళ్ళీ అంతా సాగ్రిగేట్ అవుతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే సాయిబాబా నిమిత్తమై బంగారు ఇచ్చారో, మీరు మళ్ళీ కోరకపోయినా మీ బంగారు 5 విగ్రహ మూర్తులకు సంప్రాప్తం అవుతుంది. చూసారా, మహాపుణ్యం. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనం ఉంటాం, పోతాం, కానీ బంగారు విగ్రహమూర్తులు ఎక్కడ పోతాయి? ఇంకా బంగారం అంటే ఏమిటిది, చెదరదు. అది కొన్ని డ్యామేజ్లు వస్తాయేమో కానీ మామూలుగా రాళ్ళకు వస్తాయి, మనకు మార్బుల్కు, రకరకాల స్టోన్స్కి వస్తాయి, చిన్న చిన్న మార్పులు జరుగుతాయి కాలంలో. కానీ బంగారుకు ఏం జరగదు. కాబట్టి ఎవరైతే సాయిబాబా విగ్రహం కోసం బంగారు ఇచ్చారో 5 విగ్రహమూర్తులకు చెందుతుంది. ఇది మీకు గుడ్ న్యూస్. ఎందుకు, నువ్వు రుద్రునికి ఇచ్చావు, కనకదుర్గకి ఇచ్చావు, ఆదిపరాశక్తికి ఇచ్చావు, సాయిబాబాకి ఇచ్చావు, పంచబ్రహ్మస్వరూపుడైన శివలింగానికి ఇచ్చావు, 5 విగ్రహ దేవతామూర్తులకు ఇచ్చావు. ఇక ఎవరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో మీకు టైం ఎంత అంటే కేవలము శివరాత్రి వరకే. ఇంకా శివరాత్రి తర్వాత ఇంకా తీసుకోవడం జరగదు. ఎందుకంటే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అంటే ఎప్పుడైతే ఇంకా గోల్డ్ కొనేసి మొత్తం టోటల్గా క్యాస్టింగ్ అయిపోతుంటుందో ఇంకా మళ్ళీ ఆ డబ్బులు, ఆ గోల్డ్ దానికి వెళ్ళదు, మరిదేనికో వెళ్తుంది, అది వేరే విషయం. కాబట్టి శివరాత్రి వరకు మీకు టైం ఇస్తున్నా,
5 విగ్రహమూర్తులకు ఇప్పటిదాకా ఎవరైనా కట్టకపోతే మీరు చక్కగా గోల్డ్ సమర్పించండి, శాశ్వతం చేసుకోండి. ఈ గోల్డ్ కూడా ఎట్లా ఇవ్వాలి అంటే, ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి అవన్నీ అయ్యే పనులు కావు. అందుకని మీరు ఎంత బంగారు అనుకుంటారో, అది ఎన్ని గ్రాములు అనుకుంటారో అంత గ్రాములు కనుక్కోండి. వాట్ ఇస్ ద ప్రజెంట్ రేట్ కనుక్కొని, ఇగో మాకు ఇన్ని గ్రాములు బంగారండి, మేము ఆన్లైన్లో పంపిస్తున్నాం, పంపించండి. యూ విల్ గెట్ రిసీట్ ఫ్రమ్ ద మహాపీఠం. దేనికోసం? బంగారు విగ్రహాల నిమిత్తమై నీకు వస్తుంది రిసిప్ట్. కాబట్టి మళ్ళీ మీరు బంగారు కొని షాపుకి వెళ్ళి మాకు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని గ్రాముల బంగారు నువ్వు కోరుకుంటున్నావో నువ్వు ఇమ్మీడియట్గా ఆ అమౌంట్ను ఆన్లైన్లో వేసి నీకు బంగారు రిసిప్ట్ వస్తుంది, బంగారు విగ్రహాల రిసిప్ట్ వస్తుంది, నువ్వు దాతవు అవుతావు. అంటే పంచ సువర్ణ విగ్రహదాతలు అవుతారు. ఒక మాటలు చెప్పాలంటే పంచ సువర్ణ విగ్రహదాతలు. ఇంకెవరు కూడా అంటే ఒకవేళ మా దగ్గర బంగారు ఉందండి ఇస్తామంటే పోనీ అట్లా కూడా ఇవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే మీ దగ్గర పాత బంగారు ఏదైనా ఉన్నా, మీకు అనవసరమైన బంగారు ఉన్నా అవన్నీ కరిగించి మేము తీసుకుంటాం, అది స్వామికి సమర్పించబడుతుంది. ఇక సరే, విగ్రహాల గురించి మీకు చెప్పాను. మరి వాట్ అబౌట్ టెంపుల్? చూడండి, 2 లక్షల రూపాయలు ఎవరైతే మీరు డొనేషన్ చేస్తారో వాళ్ళు నిర్మాణదాతలు అవుతారని అనౌన్స్మెంట్ ఇచ్చాను నేను. చాలామంది భక్తులు సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది వాళ్ళంతా కూడా లిస్టు తయారై ఉన్నది. వాళ్ళంతా కూడా సువర్ణ శివశక్తి సాయి రుద్ర మందిర్ యొక్క నిర్మాణదాతలు అవుతారు. వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాయబడి ఉంటాయి. ఎవరైతే నిర్మాణదాతలు అవుతారో వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాస్తారు క్లియర్గా. ఎందుకంటే 2 lakhs వాళ్ళు డొనేషన్ ఇస్తున్నారు కాబట్టి. ఇంకా బంగారు అంటే వాళ్ళ శక్తి ప్రకారం ఇస్తారు. ఒకడు 3 గ్రాములు ఇస్తాడు, ఒకడు 10 గ్రాములు ఇస్తాడు, ఒకడు అర్ధ కేజీ ఇస్తాడు. వాళ్ళ శక్తిని బట్టి ఇస్తూ ఉంటారు. ఈ రకంగా బాబు ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్ స్టార్ట్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి. మరి ఇంత బంగారు ఎట్లా వస్తుంది, అంత బంగారు భక్తులు ఇస్తారా అని అంటే అది దేవుడు ఇస్తాడు. ఏమిటిది అది అంటే, శివరాత్రి వరకు భక్తుల ద్వారా ఎంత వస్తుందో అంత ఓకే తోసేయండి అంటాను. ఇక రిమైనింగ్ నేను పెడుతూ ఉన్నాను. నేను పెట్టడం అంటే ఏమిటిది, మహాపీఠానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి అమ్మేస్తున్నాం. అవి అమ్మేసి ఆ యొక్క డబ్బులు తీసుకొచ్చి స్వామికి నివేదన చేస్తాం. కాబట్టి ఎవరి చేసుకున్న సేవ వాళ్ళకి మిగులుతుంది. కట్టకపోయేది ఏమి లేదు, ఆస్తులు తీసుకుపోయేది ఏమి లేదు. కాబట్టి మహాపీఠానికి ఏమున్నాయో కొన్ని ఆస్తులు ఉన్నాయి. చూడండి, ఈనాడు మహాపీఠంలో చాలా కట్టడాలు జరిగినాయి. మీరంతా ఏమనుకుంటారంటే ఇవన్నీ శివలింగ దాతలు ఇచ్చిన డబ్బులు అనుకుంటారు. నో 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 నో. మహాపీఠానికి సంబంధించినటువంటి చాలా ఎకరాల ల్యాండ్ అమ్మేశా నేను. అట్లా అమ్మితే కానీ ఈ కన్స్ట్రక్షన్స్ అవ్వవు. ఏమనుకుంటారంటే ఈయన దగ్గర కోట్లు ఉన్నాయి అనుకుంటారు. కోట్ల పోడా. నా సంగతి ఎలా ఉంటుందంటే డిటర్మినేషన్, ఒకటి అనుకుంటే దాన్ని ఇంకా పడిపోవడమే. కాబట్టి ఎందుకు ఈ శ్రావణ మాసం చెప్తున్నాను మీకు, 2022లో పూర్తి అయిపోవాలా. ఇది సంకల్పం, దివ్య సంకల్పం, మహాసంకల్పం. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే రెడీ టు సేల్ అంతే. లక్ష్మి కూడా చెప్పాను, ఆ అమ్మాయికి సంబంధించిన ప్రాపర్టీస్ వాళ్ళ ఊర్లో చాలా ఉన్నాయి. నాకు కట్నం కిందని ఇచ్చారు ల్యాండ్, ఓ పొలం ఉంది, దాన్ని అమ్మేయమన్నాను. చూడండి, ఎప్పుడో మా మామ నీకు తోట ఇస్తాను అల్లుడు అన్నాడు. ఆ తోట ఒకసారి చూశాను నేను. ఓహో బాగానే ఉంది ఆ తోట అనుకున్నా. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అనుకున్నా. ధ్యానమా పాడా అక్కడి నుంచి వచ్చేసిన. అది ఇప్పుడు కొన్ని లక్షలు పలుకుతుందంట. అందుకని ఆ తోట అమ్మేస్తాము. ఇంకా అమ్మాయి ప్రాపర్టీస్ ఏమున్నాయో అన్నీ స్వాహ. చూసారా, నేను భవానికి ఇస్తాను శివానికి ఇస్తానంటే కుదరదు.
దేవునికి ఇవ్వాలి, అదే నీకు మిగులుతుంది, అదే నీ వెంట వస్తుంది. కాబట్టి బాబు, మీరు ఏం చేసుకుంటారో మీ శక్తి అనుసారము, నువ్వు ఆలయ దాత అవుతావా, విగ్రహ దాత అవుతావా, నీ ఇష్టం. డిపెండింగ్ అపాన్ యువర్ స్టామినా, యువర్ అబిలిటీ, యువర్ లవ్, యువర్ డివోషన్, నువ్వు చేసుకో. రిమైనింగ్ మేము సిద్ధంగా ఉన్నాం. ఏంటది? ప్రాపర్టీ అమ్మేసి మొత్తం బంగారుమయంగా చేయడానికి. కాబట్టి ఇంకా కార్యక్రమం మొదలైపోతుంది. 10-15 డేస్లో మీరు చూస్తారు. అంటే ఇంకా పనులు చక జరుగుతుంటాయి. ఇంకా నేను కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటాను. ఇక మీరు ఏ బంగారు ఇచ్చినా, గతంలో ఇచ్చినా, ఇప్పుడు ఇవ్వబోయినా మీ బంగారు 5 విగ్రహాలకు చెందుతుంది అని బాగా తెలుసుకోండి. ఈ రకంగా 5 గోపురాలు వస్తాయి. మనోహరమైన టెంపుల్, పెద్ద టెంపుల్. అది కూడా 22 ఫీట్ల హైట్ కూడా 22 ఫీట్ల హైట్ పెట్టాం టెంపుల్. 243 లెంత్, 126 విడ్త్. ఇవన్నీ మీకు అంగరంగ వైభవంగా వస్తాయి. ఇక నెమ్మదిగా ఆ స్టెప్ అయిన తర్వాత ఇంకా గోపురము, ఆలయము అంతా కూడా ఇంకా సువర్ణమయమే. పంజాబ్లో ఉంటుంది గురునానక్ వాళ్ళది గోల్డ్ మందిరం. అట్లా తయారవుతుంది అది. బహుశా నా టైంలో అవుతుందో తెలియదు, కానీ భవానీ శివాన్ టైంలో అవుతుంది అది. అంత సువర్ణమయమే. కాబట్టి బాబు, సంకల్పం చేశాను. ఇంకా దైవ ఆధీనం. మనం చేయడం వరకు మన ధర్మం, సంకల్పం చేయడం మన ధర్మం. ఆ తర్వాత ఆయన అనుగ్రహం, అమ్మ అనుగ్రహం, బాబా అనుగ్రహం. మరి ఎట్లా ఇస్తారో, ఏ విధంగా ఇస్తారో దేవుడికి ఎరక. ఈ రకంగా ప్లానింగ్ జరిగింది. మీరు వితౌట్ ఫెయిల్, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్, మీకు ఆ లవ్, ఆ ప్రేమ ఉంటే పంపండి. పంచ సువర్ణ విగ్రహ దాతలు గండి. నెంబర్ 2, శివశక్తి సాయి రుద్ర సువర్ణ మందిరం దాతలు అవ్వండి. 2 మీకు సేవలు ఉన్నాయి. ఇంకా ఈ 18 విగ్రహమూర్తుల గురించి మనం కొంచెం టైం తీసుకుందాం. అది ఎట్లా ఏంటి అన్నది. ముందైతే 5 విగ్రహాలు, ఆలయం. ఈ రకంగా ప్లానింగ్ జరుగుతుంది బాబు. వితిన్ 10-15 డేస్లో కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. ద లాస్ట్ డేట్ ఫర్ ద డొనేషన్ శివరాత్రి. ఇంకా తర్వాత మీరు ఇచ్చిన ఆల్రెడీ ఇంకా విగ్రహాలు తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే శివరాత్రి అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి, మార్చికి వస్తుంది. శ్రావణ మాసం అంటే మరి అవన్నీ తయారు కావాలి. ఇవన్నీ కథలు ఉంటాయి. శివరాత్రి వరకు మీకు టైం ఇస్తున్నాను. ఇక మరి విగ్రహమూర్తులు ఎలా ఉంటారో అది కూడా చెప్పి మీకు ముగిస్తాను. ఫస్ట్ రుద్రుడు. చూడండి, 27 అడుగుల రుద్రుడు మన పీఠానికి వచ్చాడు. ఆయన పూజలు అందుకున్నాడు. మరి ఆ మెటీరియల్ ఏమిటది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆ రోజు ఆయనను నిమజ్జనం చేయడం జరిగింది. అతన్ని సాగనంపడం జరిగింది. ఆ రోజు చాలా బాధపడ్డా నేను. ఆ పెట్టేదేదో మంచి విగ్రహం పెడితే బాగుండేది, ఈ పెట్టడము, మళ్ళీ నిమజ్జనం చేయడము, పడగొట్టడము ఏంద్రా బాబు అని. అందుకని బంగారు రుద్రుణ్ణి, ఆ విగ్రహం ఎలా ఉందో, ఇంకా అందమైన ముఖము, ఒకసారి మీరు చూడండి. చూపించమ్మా బాబా, చూపించమ్మా. స్వామి కూడా 2 కాళ్ళు 2 చేతులే. బంగారు కాబట్టి ఇదంతా కష్టం అవుతుంది కాబట్టి 2 చేతులు 2 కాళ్ళు 2 భుజాలు. ఆ స్వామి వస్తాడు. చూడండి, రుద్రుడేమో దక్షిణ పాదం పెట్టాడు భూమి మీద. ఆయన కూడా రాయి మీద కూర్చున్నాడు. చూడండి, అట్లా వస్తాడు స్వామి. ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగా ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను. ఇక రెండవ అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి, అంటే నేను పూజించిన అమ్మవారు. చూడండి ఒకసారి, కర్నూలులో నేను పూజించిన అమ్మవారు 8 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వచ్చింది అమ్మవారు. చూపించు.
అక్కడి నుంచి చూపించు. కనకదుర్గమ్మ తెలుసు చూడండి, పులి మీద కూర్చుంటాడండి అమ్మవారు. కొంచెం ఇట్లా సైడ్ కొండి ఇట్లా బ్లెస్సింగ్ హ్యాండ్ ఇస్తుంది. ఇంకా ఆమె ఎలా ఉందో అలా మక్కి దింపుతారు ఆమె. ఎందుకంటే తల్లి నా జీవితాన్ని సార్థకం చేయమ్మా అన్న ఆ దేవతామూర్తి ఈ మహాతల్లి. కాబట్టి ఆమె బంగారు విగ్రహంగా వస్తుంది. ఇక మూడవది 6 అడుగుల శివలింగేశ్వరుడు అన్నాను. 6 అడుగులు వచ్చి ఆ ఫోటోలు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు బహుశా, అది తర్వాత చూపిస్తాం. ఇక 4వ అమ్మవారు మన అమ్మవారు, మీకు తెలుసు కదా. ఇంకా ఈమె జగదేక సుందరి, జగన్మోహిని, భువనేశ్వరి, అఖిలేశ్వరి, సర్వేశ్వరి. ఈ మహాతల్లి సేమ్ మళ్ళీ 6 అడుగులు, ఒక చెయ్యి, 2 చేతులు, 2 కాళ్ళు, అంతే. సింహం ఉంటుంది, సింహవాహిని. మళ్ళీ ఈ అమ్మవారి బంగారు అమ్మవారిగా అక్కడికి వస్తుంది 6 అడుగుల రూపంలో, 2 భుజాలతో. ఇక సాయిబాబా, మన సాయిబాబా తెలుసు కదా, కాళ్ళ మీద కలిసి కూర్చోంటాడు. ఇవి బాబు ఈ ఫొటోస్ కూడా డిసైడ్ అయిపోయినాయి. కాశీ, జైపూర్, రాజస్థాన్, కుంభకోణం, చెన్నై, ఈ 5 ప్లేసుల్లోనూ ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి, బార్గింగ్ అవుతూ ఉన్నది. ఎంత బంగారు, ఏంటి కథ, ఎప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ టాక్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక 10-15 డేస్లో ఫైనలైజ్ అయిపోతాయి. ఒకవైపు ఏమో మేకింగ్ ఆఫ్ స్టాచ్యూ. మీకు ఎందుకు నేను చెప్పాను అంటే, ఇప్పుడు జూన్, ఇది మనకి శ్రావణ మాసం అంటే ఎంత టైం ఉంది, ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 months టైం ఉంది. మళ్ళీ వచ్చే జూన్ 12 నెలలు, అక్కడ 3-4 నెలలు, మ్యాక్సిమం టైం సరిపోతుంది అది. కాబట్టి ఇక మేకింగ్ తయారవుతుంది, ఎందుకంటే చాలా టైం పడుతుంది విగ్రహాలు బంగారు తయారు కావడం. ఒకవైపు అవి తయారవుతూ ఉంటాయి, ఇక టెంపుల్ తయారవుతూ ఉంటుంది. ఒకవేళ దేవుని దయ వల్ల ఇంకా తొందరగా అయిపోయింది అనుకోండి విగ్రహాలు, టెంపుల్, శ్రావణ మాసంలో కూడా పోతుంది, ఇంకా ముందే అవుతుంది. అందుకే నేను కావాల్సిన ఎక్కువ టైం తీసుకున్నా. కాబట్టి బాబు, ఇది మన ప్రోగ్రాం. మహాపీఠానికి గర్భగుడి ఇది. రేపొద్దున నేను ఎక్కడ అభిషేకం చేస్తాను అంటే వెళ్ళి అక్కడే చేస్తాను అభిషేకం. ఎందుకు? అది గర్భగుడి. గర్భగుడి అంటే ప్రధానమైనటువంటి గుడి. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. తరతరాలు సేవించబడే బంగారు విగ్రహాలకు దాతలుగా, ఆ యొక్క ఆలయానికి నిర్మాణ దాతలుగా మీ శక్తి అనుసారం పాల్గొనండి. వచ్చే సంవత్సరం ఇంకా కరోనా కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు హ్యాపీగా ఆ సన్నిధానంలో కూర్చొని ఆనందకరంగా మీరు మీ జీవితాలని సార్థకం చేసుకోవచ్చు. ఎందుకంటే బంగారు విగ్రహాల యొక్క ఉపాసన వెరీ పవర్ఫుల్. ఆ ఉపాసన ఎంతవరకు జరుగుతుందో, అభిషేకాలు ఎంతవరకు జరుగుతాయో ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంటుంది. శివుడు, శక్తి, బాబా, రుద్రుడు మీకు రుణగ్రస్తుడు అవుతూ ఉంటాడు. ఇది కర్మ సిద్ధాంతం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక మీ శక్తి అనుసారం పార్టిసిపేట్ చేసుకోండి బాబు. మీరు ఏ డొనేషన్ ఇచ్చినా చాలా క్లియర్గా చెప్పాలి. ఆలయ నిర్మాణ దాతల, పంచ సువర్ణ విగ్రహదాతల క్లియర్గా చెప్పండి. క్లియర్గా మీరు రిసిప్ట్ కూడా తీసుకోండి ఫర్ వాట్ యు ఆర్ గివింగ్ అన్నది. నిర్మాణం అయితే నిర్మాణం తీసుకో, ఇట్లయితే అట్లా తీసుకో. ఈ రకంగా మీరు వినియోగించుకోండి బాబు. మంగళహారతి ఇచ్చి వెళ్ళిపోదాం. ఓ